పాములు ఇవి జరుగుతాయి కూడా భయం పట్టలే. ఈ గుడిచెలనే ఇట్లానే బతికినాము. మస్తు పటేల దగ్గర పోయినాం, సాయం ఎవరు చేయలేరు, పట్టించుకోలేరు. కాడకాబాద్కి వెళ్ళినాము, లక్కడికా పూలు వెళ్ళినాము, ముసాపేట మున్సిపాలిటీలో పేపర్లు రాసి ఇచ్చినాము, వాళ్ళు కూడా పట్టించుకోలేరు. ముందు అమ్మ ఇల్లు గురించి ఎప్పుడు బాధపడ్డది. మీ కొడుకులు అన్నారు అన్న మాకు ఇల్లు లేదన్నా, మరి ఇల్లు కోసం ఎప్పుడు మీరు ప్రయత్నించలేదు? చేశారు సారు, అందరి దగ్గర రాశాము కానీ ఇయ్యలేదు. ఉంది ఆ పత్రిక కూడా ఉంది మా తాన్నారు. పాములు తేళ్ళు వస్తాయి, పండుకుంటే చిన్న పిల్లలు ఉన్నారు, ఏం చేద్దాం? ఏంది పరిస్థితి? అందరికి చెప్తే ఎవరు సాయం చేస్తలేరు కదా సారు. సాయం చేయకుండా ఎవరి దగ్గర కాలు పట్టుకోవాలి, ఎవరి దగ్గర పోవాలి? సాయం చేయకపోతే ఏం చేయాలి? అట్లానే బతుకుతున్నాం, అట్లానే ఉంటున్నాము. ఎప్పుడప్పుడు జారి చినిగి పోతే కూడా అట్లానే తడిచి నిలబడతాము పిల్లలకు తీసుకొని. తావు లేదు, మట్టి లేదు, ఇదే ఇల్లు అనుకొని బతుకుతున్నాము. మరి ఓటేసినప్పుడు ఇల్లు అడగలేదా మీరు? అడిగితే ఎవరు పట్టించుకోకొచ్చినారు. అంతా చేస్తే డబ్బులు వస్తాయి రోజు మీకు? మాకు వస్తే 300 400 వస్తాయి అన్న. అంతే. బొగ్గులు తేవాలి, అండ్లానే కట్టెలు తేవాలి, మన తిండి తేవాలి, పిల్లలకు బట్టలు జత్తలు అండ్లానే చూసుకోవాలి. వచ్చిన రోజు తినడానికి దొరికితే తింటాం, లేకుంటే అట్లానే హాయిగా కూర్చుంటాం. తెల్లం దాకా ఎట్లా పండుకుంటారు మీరు? పాములు తేన్లు వస్తాయి. ఏమన్నా వస్తే ఏం చేయాలన్నా? దేవుడు ఉన్నాడు, దేవుడి మీద భరోసా చేసి ఇగో ఇట్లా బతుకుతున్నాం అన్న. దేవునికి అడుగుతాము, దేవుడా ఇది ఎందుకు ఇచ్చినావు మాకు? ఈ పని ఎందుకు ఇచ్చినావు? వేరే పని అన్న చూపించేది ఉండే, మా లోకంకి ఎందుకు ఇచ్చిన? సాయం చేస్తున్నారు మాకు ఇన్ని రోజుల కంటే ఉంది. పిల్లలు మా వయసుకి వచ్చేసి పిల్లల పరిస్థితి ఎట్లయితుందో అది ఆలోచన ఉంది. ఇప్పుడు గవర్నమెంట్లకు నిన్న మొన్న కూడా కాగితాలు రాసి ఇచ్చినాము, ఫస్ట్ కూడా రాసి ఇచ్చినాము, ఎవరు ఏం పట్టించుకోలేరు. ఏడుపు కూడా వస్తే ఎవరికి చెప్పాలి? ఎవరు ఒప్పుకుంటారు? ఒప్పుకోరు. మన ఏడుపు మన దగ్గరే ఉండాలి అని ఆలోచనలా గుండెలో పెట్టుకొని అట్లానే కూర్చుంటాం. మీ పిల్లలు అడగరా అమ్మ ఎన్ని రోజులు ఈ ఇంట్లో ఉంటాం, మనకి ఇల్లు వద్దా? అడుగుతారు. అడిగితే ఏం చెప్పాలి? ఇప్పుడు మనకు దేవుడికి ఇయ్యలేడు, ఇదే ఇల్లు నాయన, ఇదే బతుకుడు అని అంటాం. ఇప్పుడు చివరిగా మీరు ఏం కోరుకుంటున్నారమ్మా గవర్నమెంట్ నుంచి? మాకు ఖాళీ ఇల్లు వస్తే చాలన్నా, మీ దయతోటి ఇల్లు కోసమే బాధపడుతున్నాము. హలో, వెల్కమ్ టు హైదరాబాద్ నైట్స్. సో ప్రజెంట్ మనం కేపీహెచ్పిలో ఉన్నాము. సో రోడ్ సైడ్ కన్నా వీళ్ళని చూశాను, అసలు ఏందని చెప్పి ఇక్కడికి వచ్చాను. కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే నాకు చాలా బాధ అనిపించింది. అసలు ముందుగా వీళ్ళ ఇల్లుని చూస్తే మాత్రం వర్షాకాలం ఎలా ఉంటారు, ఈ చలికాలం ఎలా ఉంటారు, ఇంకా ఎండాకాలం, ఏ కాలమైనా కూడా ఇట్లాంటి ఇంట్లో ఉంటే మాత్రం చాలా ఇబ్బంది. అండ్ పొద్దున నుంచి రాత్రి దాకా కూడా ఇక్కడ తిప్పుతున్నాం చూసావా, ఇది తిప్పుకుంటూ ఇక్కడ కత్తులు, గొడ్డళ్ళు, గడ్డపారలు వాళ్ళు కాయ కష్టం చేసుకుంటేనే వాళ్ళ కడుపు నిండుతుంది. అక్కడ చిన్న చిన్న భోగాన్లు చిన్న చిన్న అమ్ముకుంటున్నారు. సో ఈ అమ్ముడు పోతేనే వీళ్ళ కడుపు నిండుతుంది, వీళ్ళ పిల్లలు బ్రతకగలుగుతారు. మరి వీరి పరిస్థితి ఏంది? ఒక్కసారి వీళ్ళని పలకరిద్దామని ఇక్కడికి వచ్చిన. మరి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తారు, వీళ్ళ కష్టం ఏంటి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి. నమస్తే సార్. ఏం పేరు? శంకర్. మీ పేరు? జమున. జమున. ఏ ఊరమ్మా మీది? మాది పుట్టి పెరిగి ఇదే ఊరా సార్, నా కుకుడుపల్లిని. మేము పుట్టి పెరిగి కుకుడుపల్లిలో ఉన్నాము. నా మెట్రో కాడ ఉండే అక్కడికి వెళ్ళి ఉంచి ఇక్కడ అవతల వచ్చినాము, అక్కడికి వెళ్ళి ఇక్కడ వచ్చినాము. ఈ బ్రిడ్జిలు ఇవన్నీ లేనప్పుడు అడవినే ఉండే, ఏం లేకుండే. అడవిలు, పాములు ఇవి జరుగుతాయి కూడా భయం పట్టలే అని మేము ఎట్లనే బతికినాము ఈ గుడిచెలనే. ఎక్కడ వెళ్ళలేము, చెయ్యలేము. మస్తు పటేల దగ్గర పోయినాము, సాయం ఎవరు చేయలేరు, పట్టించుకోలేరు. కాడకాబాద్కి వెళ్ళినాము, లక్కడికా పూలు వెళ్ళినాము, కుకుడుపల్లి మన ముసాపేట కాడ మున్సిపాలిటీలకు ఇచ్చినాము, పేపర్లు రాసి, వాళ్ళు కూడా పట్టించుకోలేరు.
నేను ఇక్కడికి ఎందుకు వచ్చింది తెలుసా? ఫస్ట్ మీ ఇల్లుని చూసి ఇక్కడికి వచ్చిన నేను. ఆడ చిన్న చిన్న వస్తువులు అమ్ముకుంటున్నారు, ఈయనో ఏదో కొడవలు గొడ్డలు ఏదో చేస్తున్నారు. ఇప్పుడు వర్షాకాలం వర్షాలు వచ్చినా, ఇప్పుడు చలికాలం ఇక్కడ నిలబడితేనే మస్తు చలి పెడతా ఉంది. చిన్న పిల్లలు ఉన్నారు, కనీసం ఇదంతా మూసి కూడా లేదు. ఎండాకాలం అయితే ఇక్కడ నిలబడలేము, ఉండలేము ఈ వేడికి. ఎట్లా వర్షాలు వస్తే మీ పరిస్థితి ఏంది? అదే సాయం ఎవరు చేయకొచ్చింది? సాయమే చేయకొచ్చితే ఏం చేయాలి? అట్లానే బతుకుతున్నాం, అట్లానే ఉంటున్నాము. వర్షం వస్తే తడవదా? బాగా నీళ్ళు రావా? వస్తే కూడా నైట్ లో ఎప్పుడు దించేస్తాము, ఎప్పుడు తడిచిపోతాము అది తెలియదు. ఎప్పుడప్పుడు జారి చినిగి పోతే కూడా అట్లానే తడిచి నిలబడతాము పిల్లలకు తీసుకొని. ఇప్పుడు ఈ చలిలో ఎట్లా పడుకుంటారు ఈడ? ఇట్లానే పండుకుంటాము. అది రోడ్డు పక్కన? రోడే పక్క. అవి సోండ్లు వస్తే ఉంటాయి, అట్లానే పండుకుంటాము. మనకు ఇల్లు ఉంటే ఏడన పోయి ఉంటాం, అంత జత సావు లేదు, మట్టి లేదు. ఇదే ఇల్లు అనుకొని బతుకుతున్నాము. ఓటేసిరా మీరు? ఓటేస్తాము. మరి ఓటేసినప్పుడు ఇల్లు అడగలేదా మీరు? అడిగితే అయ్యో ఎవరు పట్టించుకోకొచ్చినారు, అడుగుతాము. ఇచ్చి అడుగుతాము. ఒట్టిగే ఓట్లు కూడా ఒట్టిగే ఇచ్చి వస్తాము. ఓట్లు కూడా ఒట్టిగే ఇస్తాము. మేము ఎవరి దగ్గర రూపాయి తినము, రూపాయి అడగము. మాకు కావాలని కూడా అడగము. ఖర్చుకు ఇమ్మంటే కూడా మేము అడగము. మేము అట్లానే వేసి వస్తాము ఓట్లు. కాదమ్మా, ఇప్పుడు ఇక్కడ ఇంత కష్టం చేస్తున్నారు, ఈ వేడి మంటకాడ ఇదంతా చేస్తే డబ్బులు వస్తాయి రోజు మీకు? మాకు వస్తే 300 400 వస్తాయి అన్న. అంతే. బొగ్గులు తేవాలి, అట్లానే కట్టెలు తేవాలి, మన తిండి తేవాలి. బయట ఉంచి అంత పిల్లలకు బట్టలు జత్తలు అట్లానే చూసుకోవాలి. వచ్చిన రోజు పెట్టుకోవాలి, రోజు తినదరకు దొరికితే తింటాం, లేకుంటే అట్లానే హాయిగా. మొన్న వర్షాలు బాగా కురిసినాయి కదా, అప్పుడు ఎట్లున్నారు మీరు ఇక్కడ? వర్షం కురిస్తే కూడా అట్లానే ఉన్నాం. నీళ్ళు రావా లోపలికి? మొత్తం నానిపోతుంది. కిందకెళ్ళి వస్తే కూడా మొత్తం నానిపోతే కూడా నిలబడి కూడా. తెల్లం దాకా ఎట్లా పండుకుంటారు మీరు? పాములు తేన్లు వస్తాయి. ఏమన్నా వస్తే ఏం చేయాలన్నా? దేవుడు ఉన్నాడు, దేవుడి మీద భరోసా చేసి ఇట్లా బతుకుతున్నామన్నా. మా పరిస్థితి చెప్పాలంటే చాలా ఉంది. పనికి ఎవరికి చెప్పాలి? ఎవరు పట్టించుకోకంటే ఎందుకు చెప్పాలని ఎవరికి చెప్పాలి. ఇంతే. ఒకసారి ఎప్పుడన్నా అనిపించిందమ్మా ఏంది మా బ్రతికిది? ఎప్పుడన్నా ఏడ్చిర్రా? దేవునికి అడుగుతాము, దేవుడా ఇది ఎందుకు ఇచ్చినావు మాకు? ఈ పని ఎందుకు ఇచ్చినావు? వేరే పని అన్న చూపించేది ఉండే. మా లోకంకి ఎందుకు ఇచ్చినాం అని దేవునికి కూడా అడుగుతాం. దేవునికి 2 మాటలు కూడా తిట్టుతాం. మా పరిస్థితి ఏముంది బతుకుడాన్ని? ఏం సాయం చేస్తున్నారు మాకు? ఇన్ని రోజుల కంటే ఉంది. పిల్లలు మా వయసుకి వచ్చేసింది. పెద్దలు ఇక్కడ అందరు బతికిన వాళ్ళు అందరు చచ్చిపోయినారు. అంత మున్సిపాలిటీ ఈడ ముసాపేటలోనే కాల్చినాము. ఇప్పుడు ఉంది మా పరిస్థితి పోని. ఇప్పుడు పిల్లల పరిస్థితి ఎట్లయితుందో అది ఆలోచన ఉంది ఇప్పుడు. మరి వాళ్ళ భవిష్యత్ ఏంది అంటే అదే భవిష్యత్ కోసము ఆలోచన చేసి కూర్చుంటున్నాము. గవర్నమెంట్లకు నిన్న మొన్న కూడా కాగితాలు రాసిచ్చినాము, ఫస్ట్ కూడా రాసిచ్చినాము. ఎవరు ఏం పట్టించుకోలేరు. ఎప్పుడైనా మీకు అంటే బాధ అనిపించలేదు? ఏడుపు రాలేదా? ఏడుపు వస్తే ఎవరికి చెప్పాలన్నా? చెప్పండి మీరే. ఏడుపు కూడా వస్తే ఎవరికి చెప్పాలి? ఎవరు ఒప్పుకుంటారు? ఒప్పుకోరు. మన ఏడుపు మన దగ్గరే ఉండాలి అన్ని ఆలోచనలా గుండెలో పెట్టుకొని అట్లానే కూర్చుంటాం. మీ పిల్లలు అడగరా అమ్మ మనకి ఇల్లు ఎన్ని రోజులు ఈ ఇంట్లో ఉంటాం, మనకి ఇల్లు వద్దా? అడుగుతారు. అడిగితే ఏం చెప్పాలి? ఇప్పుడు మనకు దేవుడికి ఇయ్యలేడు, ఇదే ఇల్లు నాయన, ఇదే బతుకుడు అని అంటాం. రోడ్డు దాటి నీళ్ళు తీసుకురావాలి, రోడ్ దాటాలి, తీసుకురావాలి, తాగాలి. ఈ పక్కకు రోడ్ కూడా లేదు, హోటల్ లేదు, మట్టి లేదు, మొత్తం రోడ్ దాటాలి. రోడ్ దాటాలంటే ఇప్పుడు ఇట్లా బస్సులు కార్లు అన్ని పోతున్నాయి కదా. బస్సులు కార్లు జర కొంచెం తగ్గిందనుకో వస్తాము, తగ్గకుంటే అక్కడే నిలబడతాం. గంట 2 గంటలు ఇంత. నీళ్ళు కూడా సాయం లేదు ఇక్కడ. మీకు రేషన్ ఇవన్నీ ఎట్లా? రోడ్ పారే అంతా. కూరగాయలు కూరగాయలు చాయ్ అయినా ఏమైనా అంతా రోడ్ దిక్కు. మాకు రోడ్ పాటినాకనే అంత దిక్కు. ఇక్కడ అంటే ఏం లేదు. అంతే. అంతే. వండుకోవడం కూడా ఇంట్లోనే మీదనే వండుకుంటాం. దీని మీదనే వండుకోవడం ఏదైనా వండుకునేది దీని మీదనే, పని చేసుడు దీని మీదనే. ఇంకా అది మేము గ్యాస్ కూడా అప్లై చేసుకోలేము. ఏం చేద్దాం? పైసలు ఉంటేనే చేసుకుంటాం.
200 400 పని వస్తాయి ఏమవుతుంది అన్న కాదు ఇప్పుడు అంటే ఈ కాలం ఓకే, మరి వర్షాకాలం వచ్చినప్పుడు మొత్తం నీళ్ళు వస్తాయి కదా, నీళ్ళు ఈ పని వస్తే ఎట్లా చేస్తారు? ఇది ఏమో గంపలు తీసుకుంటాం, అగ్గి అండ్ల పెడతాము కాపుకోనికి, కట్టెల మీద కవర్ వేసుకొని కప్పుకుంటాము అంతే. అంతే. ఇప్పుడు రోజంతా ఏం చేస్తారు మీరు? మేము కమ్మరి పని చేస్తాం సార్. ఏమేం చేస్తారు? గొడ్డళ్ళు, కొడవళ్ళు, కత్తుళ్ళు అన్నీ మొత్తం గిడబారలు గొడ్డలు మొత్తం పనులు పెడుతూనే ఉంటాం. ఏదైనా పారాలు వస్తాయి, అవి వస్తాయి, ఉసుక పారాలు వస్తాయి, అదైనా వస్తాయి, అన్నీ చేస్తాం సార్. ఎంత పొద్దున్న నుంచి ఎప్పటిదాకా చేస్తారు? పొద్దున్న నుంచి స్టార్ట్ మాది 6-7 గంటల దాకా నుంచి స్టార్ట్ అవుతుంది సార్. నైట్ 6-7 గంటల దాకా ఉంటాం అంతే. 8-9 గంటల దాకా తాగుదాం, తిందాం, పండుకుంటాం అంతే సార్. ఇప్పుడు మరి ఈ ఇల్లు ఇప్పుడు మీ ఇంతకుముందు అమ్మ ఇల్లు గురించి చెప్పుకుంటూ బాధపడ్డది, మరి ఇల్లు కోసం ఎప్పుడు మీరు ప్రయత్నించలేదు? చేశారు సారు, అందరి దగ్గర రాశాము కానీ ఇయ్యలేదు. ఉంది ఆ పత్రిక కూడా ఉంది, మా తాన రాసింది కూడా, వస్తాయి అనుకుని అదే బాధలో ఉన్నాము. ఎప్పుడు ఇస్తారో ఎప్పుడు లేరో కానీ మీ కొడుకులు అన్నారు అన్న మాకు ఇల్లు లేదన్నా అని చెప్పి బాధపడతారు. వాళ్ళని చూస్తే నాకు మస్తు బాధ అనిపించింది. కానీ ఏం చేద్దాము, ఏదో ఒకటి వాళ్ళకు కూడా చదువుకోమంటే వాళ్ళు కూడా చదువుతలేరు. ఎనికి పోమంటే స్కూల్ పంపిస్తున్నారా? పోతారు, ఇడిపోతాడు, వాడిపోడు ఇడిపోతాడు, చిన్నవాడు పోతాడు. వచ్చి ఇదే బాధల్లో ఉంది అని ఏదో ఒక బాధ వడి వస్తున్నాం. ఏదో ఒకటి పుణ్యం న్యాయం చేస్తాడేమో అనుకుని ఎవరో పేద మనుషులు అని మొక్కుతున్నాం కానీ ఏమో అయితే లేదు పని. ఈ చలికాలం మరి ఏంది పరిస్థితి మీకు? ఇట్లా చేద్దాము, ఇగో దోమలు, ఈగలు, దోమలు చాలా ఉన్నాయి. ఈ దోమలతోటి అట్టే అనుకోవాలి, అట్టే పోవాలి. ఏమైనా లైట్ కూడా ఎక్కువ లేదు మా తాన, ఎప్పుడో పెట్టుకుంటాము. కరెంట్ కూడా లేదు మీకు? లేదు, ఎప్పుడో వాళ్ళు కూడా పెట్టుకోమన్నారు కానీ వాళ్ళు కూడా ఇస్తలేరు. ఎట్లా చేయాలి ఎట్లా లేదో అని ఇట్లాగే పోతున్నాము. రేషన్ ఎట్లా చేస్తారు తినడానికి? బియ్యం తినడానికి ఏం లేదు, చింతరికే అవతల పోతాము, అవతల పోయి తీసుకొస్తాము. రోడ్ దాటాలి, తీసుకురావాలి. సో ఎప్పుడైనా ఎవరైనా మరి ఇట్లా బెదిరించారా మిమ్మల్ని ఇక్కడ? మాకు ఎవరు బెదిరి ఇచ్చారు, మున్సిపాలిటీ వాళ్ళు బెదిరించిన్నారు, అందరు బెదిరించిన్నారు. వస్తూ అది కూడా గొడవలు చేసుకున్నాము కానీ తీయలేము. మేము అలాగే ఉన్నాము. చలికాలంలో అట్లానే ఉన్నాము, వర్షాకాలంలో అట్లానే ఉన్నాము, లేనకాలంలో కూడా అట్లే బతికినాం. ఈ చీకట్ల ఇల్లు లేదు, పాములు తేళ్ళు వస్తాయి, పండుకుంటే చిన్న పిల్లలు ఉన్నారు, ఏం చేద్దాం? ఏంది పరిస్థితి? అందరికి చెప్తే ఎవరు సాయం చేస్తలేరు కదా సారు. సాయం చేస్తేనే కదా, సాయం చేయకుండా ఎవరి దగ్గర కాలు పట్టుకోవాలి, ఎవరి దగ్గర పోవాలి, ఎవరి దగ్గర మొక్కాలి. ఈ కిట్నారావు అన్నోని చెప్పినాడు ఇస్తా అన్నాడు, ఆ కిట్నారావు కూడా ఇవ్వలేదు. ఇక ఇట్టా చెప్పాలో ఎట్టా లేదో అని ఇక ఇలాగే పోతున్నాం, ఇలాగే ఉంటుంది. ఇప్పుడు చివరిగా మీరు ఏం కోరుకుంటున్నారా మా గవర్నమెంట్ నుంచి? మాకు ఖాళీ ఇల్లు వస్తే చాలన్నా, మీ దయతోటి ఇల్లు కోసమే బాధపడుతున్నాము. ఇల్లు ఉండాలి, ఇక్కడ బతకటానికి ఇంత డబ్బా ఏమన్నా సాయం చేస్తే చాలు. పెట్టి ఇక్కడ సామాన్ ముంచుకొని పెట్టి మూసి వెళ్ళిపోతాం ఇంట్లో. మాకు నీళ్ళతోటి చాలా బాధ అవుతుంది. అది తీసుకురావాలి, కొనుక్కొని అంత రాసేన్ పానీ అంత కొనుక్కురావాలంటే కూడా బాధనే ఉంది. ఏదైనా రోడే దాటాలి. ఈడ ఇంత సాటు ఖాళీ డబ్బా పెట్టడానికి సాటు ఇస్తే ఇంటికాడన్నా పోయి ఉంటాము. ఇల్లు వస్తే చాలా అని ఆలోచిస్తున్నాం మేము. వచ్చిన రోజు పని వస్తుంది, రాని రోజు ఏం రాదు. తెల్లని దాకా ఇట్లానే కూర్చొని పండుకుంటాము. వస్తే తలకాయలు 1-2 వస్తాయి, అవి కాల్చుకుంటాము. అవి కాల్చుకొని చేపలు ఇస్తాము. వాళ్ళు ఎంత ఇస్తారు? 30-40 రూపాయలు ఇస్తారు. అంతలోనే చేసుకుంటాము, అంతలోనే సాక్కుంటాం పిల్లలకు. మా బాధ్యత ఇంతే ఉంది. ఇప్పుడు ఏం చెప్పాలి, ఏం లేదు. మాకు ఇల్లు గవర్నమెంట్లకు జ్వరాలు వస్తే కూడా హాస్పిటల్కు ఎట్లనే ₹1 ₹2 పెట్టుకొని చేస్తాము. అందరు అప్పుడు పని మస్తు వస్తుండే, మాకు తెలియలేక మేము తావు తీసుకోలేము. అప్పుడు 5,000కు 10,000కు మస్తు ఉండే తావులు. అప్పుడు మాకు తెలియలేదు, ఇట్లా లేపుతారు ఇట్లా చేస్తారని మాకు ఇంకా తెలియలేదంతా. తెలియక పరిస్థితి ఇంత చెప్పలేము. ఇప్పుడు తెలుస్తుంది. అప్పుడే తీసుకొని కొనుక్కొని పెడితే ఇప్పుడు పిల్లలకు అన్న సాయం అవుతుండే అని ఉంది. బతుకు మంచిగా ఉంటుండే పిల్లలకు. ఇప్పుడు బతుకు పిల్లలది ఎట్లా అవుతుందో మనది అంటే వెళ్ళిపోయిందండి. ఇప్పుడు మాకు అది ఆలోచన ఒకటే ఉంది, ఇల్లు వస్తే అది మాకు పిల్లలకన్నా సాయం అవుతుందని ఉంది. ఓకే, సో చూసారు కదా, ఇది వాళ్ళ కష్టం, వాళ్ళ బాధలు, వాళ్ళ ఇబ్బందులు. సో ఇకనైనా గవర్నమెంట్ కనీసం
మమ్మల్ని అంటే మమ్మల్ని ఆదరిస్తుందా, కనీసం మాకు ఇల్లన్న ఇస్తుందా, కనీసం మమ్మల్ని ఆదుకుంటుందా అని చెప్పేసి వాళ్ళ గోడు వినిపించారు. ఓట్లప్పుడు వచ్చి ఓట్లు అడుక్కొని వెళ్ళిపోతారు, కానీ తర్వాత మమ్మల్ని మర్చిపోతారు. కనీసం మాకు ఒక ఇల్లు ఇస్తే మేము మా పిల్లలతోటి మా జీవితాన్ని గడుపుతాము, కనీసం మాకు ఇల్లే కావాలని చెప్పేసి వాళ్ళు కోరుకునేది వాళ్ళు ఇల్లు మాత్రమే. ఇట్లాంటి వాళ్ళు మీరు ఓట్లప్పుడు వచ్చి ఓట్లు అడుక్కొని పోవడం కాదు. గవర్నమెంటు సర్కారు ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఎమ్మెల్యే కానివ్వండి, ఇట్లాంటి వాళ్ళని జర గుర్తుపెట్టుకోండి. కనీసం ఈ రోడ్డు పక్కన వాళ్ళకు వర్షం వచ్చినా ఉండలేని పరిస్థితి, చలికాలం ఉండలేని పరిస్థితి, ఎండాకాలం కూడా ఇక్కడ ఉండలేని పరిస్థితి. ఏ కాలంలో కూడా ఇక్కడ వాళ్ళ ఇల్లుని చూస్తే నాకు చాలా బాధ అనిపించింది. వాళ్ళు ఇక్కడ కష్టం చేసుకుంటే తప్ప బ్రతకలేరు. కనీసం వాళ్ళకి చివరిగా కోరుకున్నది మాకు ఇల్లు ఇస్తే చాలు. సో గవర్నమెంట్ ఇప్పటికైనా చూసి కేపీహెచ్పి దగ్గర ఈ పక్క రోడ్ సైడ్స్ పక్కనే వీళ్ళు పని చేసుకుంటున్నారు. వీళ్ళకి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఎవరైనా సహాయం చేసే వాళ్ళు ఉంటే మాత్రం డెఫినెట్గా వీళ్ళకు సహకరించడానికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకో మా తరపున మీకు సహాయం చేస్తాను.